TV9 ఇంపాక్ట్ సిరిసిల్ల జిల్లాలో చేనేత రంగంపై TV9 వరుస కథనాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు రావాల్సిన బకాయిలు 350 కోట్ల విడుదలకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. కొత్త ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తామని హామీ ఇచ్చినా వాటి జాడే లేదు. గత బీఆర్ఎస్ సర్కార్ 270 కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్ లో పెట్టడంతో కొత్త పెట్టుబడులకు డబ్బు లేదు. చేనేత పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ 20,000 నేత కార్మికుల కుటుంబాలకు పని లేకుండా పోయింది. ఆందోళనలు చేసినా లాభం లేకుండా పోయింది. అయితే దీనిపై TV9 వరుస కథనాలకు స్పందన లభించింది. ఏకంగా రంగంలోకి మంత్రి పొన్నం ప్రభాకర్ దిగి చేనేత కార్మికులకు రావాల్సిన బకాయిలు 350 కోట్ల విడుదలకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. విడతల వారీగా బకాయిలన్నీ ఇచ్చేస్తామన్నారు. నేత కార్మికులందరికీ ఉపాధి కల్పిస్తామని 365 రోజులు పని ఉండేలా కొత్త ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు. నేతన్నలకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు. మేము కానీ మీకు సంబంధించిన కష్టాలను కూడా చూసే బాధ్యత మాది. అధికారంలో మీకు రావాల్సిన పేమెంట్స్ ఇవాళ రేపు ఎల్లుండి నెల మొత్తం లోపల అన్ని కూడా ఎట్లా వీలైతుంటే అట్లా క్లియర్ చేసేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, కొత్త ఆర్డర్లు చెప్పినట్టుగా చేసిన పని కల్పించేటువంటి బాధ్యత మాది. 3, పవర్కు సంబంధించిన సబ్సిడీ విషయంలో కూడా దాని మీద మరొకసారి కూడా అధికారులతో చర్చ చేస్తాం. బీఆర్ఎస్ బీజేపీలు రెండు పార్టీలు నేతన్నలకు చేసిందేమీ లేదని పొన్నం విమర్శించారు. సిరిసిల్ల నేతన్నలకు చిప్ప చేతికిచ్చి మెగా టెక్స్టైల్ పార్క్ ను వినోద్ కుమార్ వరంగల్ కు తరలించకపోతే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, ఎంపీ బండి సంజయ్ ఏం చేశారని విమర్శించారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏమీ చేయలేని బీఆర్ఎస్ ప్రస్తుతం నేతన్నల విషయంలో శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే సిరిసిల్లాలో తీసుకుపోయి ఇక్కడ ఉన్న ఎంపీ వినోద్ కుమార్ గారు స్థానిక శాసనసభ్యుడు మంత్రి సప్పుడు చేయకుండా వరంగల్ పెడితే అన్నాడు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకుని సిరిసిల్లకు నల్లదినం చట్టం అనేటువంటి వాడు ఎవరిదిరా వరంగల్. పాపం పేద కార్మికులను ఎందుకు చెబుతారు? వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నారు, ఎందుకు ప్రేరేపిస్తారు? ధైర్యం ఏంటి? ఆనాడు మేము పాపం ఎంపీగా ఉన్నాడు ఆత్మహత్యలు వద్దు బతుకుండే ముద్దు అని ర్యాలీ తీసాం కదా మనం సిరిసిల్ల. 13,000 అంత్యోదయ కార్డులు ఇచ్చాయి కదా మీరు. ఇటు వేరే అంత్యోదయ కార్డులు ఎవరు తీసేసారు? అరే అందుకే ఇలా మళ్ళొక్కసారి ధైర్యం వేయడానికి వచ్చినాం ఇక్కడికి. బావులందరూ ఎందుకు మొన్నటిదాకా వాళ్ళు ధర్నా చేస్తే అదే ధర్నా చేసిన మన కుటుంబ సభ్యులే వాస్తవం చెప్తాము. వాస్తవం చెప్పిన కొద్దిన ఎవరు దీక్ష చేసినా ఎవరు ధర్నా చేసినా 10 ఏళ్ళ అధికారంలో మీరు ఏం చేయలేడు, 4 నెలలు ఎందుకు చేస్తారు, ఏమైంది, తప్పేం జరిగింది, వాళ్ళతో చేయించుకుంటామనేటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు రేపు దయచేసి ఆలోచన చెప్పి